ఈ మధ్యలో పెరుగుతున్న ఇన్సిడెంట్స్ అంటే నా దగ్గరకొచ్చే క్లయింట్స్ చాలామంది చెప్తున్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఇంట్లో వచ్చిన కోడలు సెపరేట్ అయిదాం అని చెప్పేసి టార్చర్ పెడుతుంది హస్బెండ్‌ని. అండ్ అంటే వాళ్ళేం జేయలేరు. ఇటు విడాకులు తీసుకోలేరు. అటు అమ్మ నాన్నని వదిలిపెట్టలేరు. అమ్మ నాన్న బాధ్యత ఖచ్చితంగా అబ్బాయిదే. సో, ఈ విషయమై ఏం జేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. బట్ నేనేమంటున్నా అంటే, ఒక భరించే లెవెల్ ఉంటే పర్లేదు. కానీ భరించలేని లెవెల్‌లో గనుక మీ వైఫ్, మీ పేరెంట్స్ నుంచి సెపరేట్ అయిదామంటే, కోడలొచ్చి అత్తమామని సెపరేట్ అయిదామని టార్చర్ పెడుతుంది, హరాస్మెంట్ చేస్తుందంటే మాత్రం మీరు దాన్ని ఒక గ్రౌండ్‌లా యూజ్ చేసుకొని విడాకులు తీసుకోవచ్చు. ఇది నేను చెప్తున్నాను క్లియర్‌గా భరించలేనన్నప్పుడే. చిన్న చిన్న వాటికి కాదు. అంటే నేనేమంటున్నా అంటే ఏ చిన్న ప్రాబ్లమ్‌కైనా కూడా డైరెక్ట్ డివోర్స్ తీసుకోమని నేనెప్పుడు సజెస్ట్ చేయ. మీరు భరించలేనంత ఉన్నప్పుడు మాత్రమే విడాకులు తీసుకోవాలని చెప్తున్నా. సో, ఒకవేళ మీ వైఫ్ గనుక మీ పేరెంట్స్ నుంచి సెపరేట్‌గా అని టార్చర్ పెడితే మాత్రం సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ ఒకటుంది. ఏంటంటే ఒకవేళ ఇలాంటి టార్చర్ పెడితే మాత్రం క్రుయాలిటీ అనే గ్రౌండ్ కిందకొస్తది కాబట్టి భరించలేనంత క్రుయాలిటీ ఉంది కాబట్టి హస్బెండ్ ఎళ్లి వైఫ్ మీద ఈ గ్రౌండ్ బేస్ చేసుకొని డివోర్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. అండ్ సుప్రీం కోర్ట్‌లో ఏదైతే నేను కేస్ గురించి మాట్లాడుతున్నానో ఆ కేస్‌లో ఆ హస్బెండ్‌కి డివోర్స్ ఈ గ్రౌండ్ మీదనే ఇవ్వడం జరిగింది.